ఇంకొకటి స్పష్టంగా కనబడుతుంది మనకు, ఢిల్లీ వైపు నుంచి వెళ్ళి కూడా ఏ మాత్రం వీళ్ళ చర్యలపైన ఎటువంటి విచారణలు కానీ ఇంకోటి కానీ చేస్తామన్నట్టుగానో ఇంకోటి అన్నట్టుగానో ఎక్కడ కూడా వస్తలేదు ఒక వార్త బీజేపీ నాయకుల నుంచి. పైగా నేను మీడియా మిత్రులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రాజకీయ నాయకులకు కూడా, పార్టీలకు కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సహా అందరికి కూడా, గత 4-5 రోజులుగా చూడండి, ఎప్పుడైతే ఢిల్లీ పోయి రేవంత్ రెడ్డి మోడీతో మాట్లాడొచ్చిండో తెల్లవారి నుంచి ట్రెండ్ మార్చిండు. కిషన్ రెడ్డి మీద దాడి చేస్తున్నాడు, బండి సంజయ్ మీద దాడి చేస్తున్నాడు, మోడీకి కితాబిస్తున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎట్లయితే గ్రూప్ తగాదాలు ఉంటాయో తెలంగాణలో కూడా మోడీ టీం మధ్యన తగాదాలాగా కనబడుతుంది. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి పంచాయతీ మోడీ ఏ టీం బి టీం పంచాయతీ లాగా కనబడుతుంది. తెలంగాణ రాజకీయ నాయకులు, కార్యకర్తలు, విశ్లేషకులు ఎవరికైనా ఈజీగా అర్థమవుతున్న విషయం.